ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యంగా మధ్య తెలంగాణలోని 11 జిల్లాల్లో అపరాలు సాగు చేసే ఆదర్శ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అపరాల సాగులో అందివచ్చిన నూతన రకాలను రైతులకు పరిచయం చేయడంతో పాటు సాగులో పలు సూచనలు అందించారు. అధిక దిగుబడులు సాధించిన ఉత్తమ రైతులను అధికారులు సత్కరించారు. సదస్సు సందర్భంగా వ్యవసాయ విద్యార్థులు పలు స్టాళ్లను ఏర్పాటు చేసి పప్పు ధాన్యాలతో తయారు చేసిన పలు రకాల వంటలను ప్రదర్శించారు. ప్రపంచ అపరాల దినోత్సవం జరుపుకోవడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ అపరాల యొక్క విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడం, అపరాల యొక్క దిగుబడి సామర్థ్యాన్ని బాగా పెంచడం, ప్రజల లోపల అపరాలపైన బాగా అవగాహన కల్పించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే విధంగా అపరాల వినియోగాన్ని పెంచే విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజేయడం, ముఖ్యంగా అపరాలను వ్యవసాయం లోపల ఒక అంతర పంటగా కానీ ఒక ప్రధాన పంట కానీ పండించడం ద్వారా వ్యవసాయ భూముల యొక్క ఆరోగ్యాన్ని ఎట్లా పరిరక్షిస్తుందో అనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేటట్టు తెలియజేయడం, ఇలాంటి పలు అంశాలను రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 నాడు మనము ప్రపంచ అపరాల దినోత్సవం జరుపుకుంటాం. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లోపల ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలంలోని ఈ 11 జిల్లాలకు సంబంధించినటువంటి అపరాలను వినూత్నంగా సాగు చేసి అధిక దిగుబడి సాధించినారో అలాంటి రైతు మహిళలని అదేవిధంగా ముఖ్యంగా ఈ అపరాల నుంచి కేవలం మనం మన ఇంట్లలో 1-2 వంటకాలు అంటే పప్పుచారని, పప్పు అని స్నాక్స్ లాగా చేసుకునే కొన్ని వంటకాలకే పరిమితమై అయిపోయినటువంటి నేపథ్యంలో అపరాల నుంచి అనేక రకాల వంటకాలు ఎలా తయారు చేయొచ్చు అనే విషయాన్ని అవగాహన కల్పించడం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్యార్థినీలు వాళ్ళు కూడా ఈ అపరాల నుంచి అనేక రకాల వంటకాలు దాదాపు 18-20 రకాల వంటకాలను తయారు చేసి వాటిని అలా ప్రదర్శన క్షేత్రంలాగా ఏర్పాటు చేయడం చేత వాటిని రుచి చూసినటువంటి చాలామంది వాటికి 1, 2, 3, 4, 5 అనేటువంటి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది.